నమస్తే, వెల్కమ్ టు విజిల్. యూట్యూబర్ రావణ్ కేసులో ఫోరెన్సిక్ నివేదికతో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ విషయాల గురించి ఆలోచిస్తుంటే చాలా మంది భయపడుతున్నారు మాట్లాడుకోవడానికి కూడా. డిలీట్ చేసిన మొబైల్ డేటాను కూడా రికవరీ చేస్తూ ఉన్నారు పోలీసులు. దీనిలో షాకింగ్ అంశాలు ఏంటంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. వివాదాస్పద వీడియోలు, సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో దర్యాప్తు మరో ట్విస్ట్ బయటపడింది. ఆయన మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్ నిపుణులు మళ్ళీ బ్యాకప్ చేయడంతో కీలక అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఆ ఫోటోల్లో ఏమున్నాయి? పోలీసుల విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న ఫోన్ను పరిశీలిస్తున్నప్పుడు అందులోని కొన్ని ఫైళ్లు ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారట. దీంతో ఒక ప్రత్యేక ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఆ ఫోన్ను ల్యాబ్కి పంపించారట. అయితే తాజాగా అందిన నివేదికలో డిలీట్ చేసిన డేటాలో కొన్ని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ రికార్డులు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన కొంతమంది యువతులతో పరిచయం పెంచుకున్నారు. వారి వ్యక్తిగత డిజిటల్ కంటెంట్ ను సేకరించారు. వాళ్ళందరినీ కూడా ఈయన కొంతమంది మహిళలతో ఎలా అయితే పరిచయాలు పెంచుకున్నారో వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళని హెరాస్ చేసిన కొన్ని అసభ్యకరమైనటువంటి పరిస్థితుల్లో తీసిన వీడియోలు కావచ్చు, వీటన్నిటినీ కూడా పోలీసులు ఆ ఫోరెన్సిక్ నివేదిక ద్వారా స్వాధీనం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ రావణ్ పై మరో కేసు కూడా నమోదైంది. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. ఈ ఆరోపణలపై కూడా కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా UAPA కింద కేసులు నమోదు చేశారు. మరి ఎలాంటి శిక్షలు పడతాయి, పోలీసులు అలాగే కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎలా అయినా బయటకు వస్తాను, నన్ను బయటకు తీసుకురావడానికి చాలా మంది ఉన్నారు, నాకు సహాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఆయన ఎప్పటికప్పుడు కూడా స్టేషన్ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి, ఇంకొక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి అలా మారుస్తూ ఉన్నా కూడా బెయిల్ రావడం అలా వస్తూనే ఉన్నాయి. సో తవ్వే కొద్దీ పుట్టల కొద్దీ ఆయన చేసిన అరాచకాలు, దారుణాలు, తోటి సహోద్యోగుల్ని బాధ పెట్టి వేధించి చిత్రహింసలకు గురి చేసిన అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. యువతను, మహిళలను వేధించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ ఎవరైతే రావణ్ ఉన్నారో, రావణ్తో సత్సంబంధాలున్న రవి అనే వ్యక్తి కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఆయన పేరు వినిపిస్తూ ఉంది. రవి అనే అతను ఎవరు? రావణ్కి రవికి అసలు సంబంధం ఏంటి? ఈ రావణ్ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారో, ఎంతమందిని వేధించాడో, ఎంతమందిని బాధించాడో, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడో వాటన్నిటికీ సహకరించింది రవియేనా? రవి కూడా ఇలాంటి వ్యక్తేనా? రవి కూడా మావోయిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, కాంటాక్ట్స్ ఉన్నాయా? అలాగే దేశాన్ని, హిందూ దేవుళ్ళని, దేవాలయాల్ని కూడా రావణ్ కొన్ని మీటింగ్స్లో మాట్లాడడం జరిగింది, ప్రసంగించడం జరిగింది. నేను నిందిస్తాను, నేను ఖండిస్తాను, నేను మాట్లాడతాను, నేను ద్వేషిస్తాను, ఇలా రకరకాలుగా ఏంటో ఆయన ఒకలాగా మాట్లాడేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఆయన శిక్ష అయితే అనుభవిస్తున్నారు, శిక్ష అర్హులుగా ఉన్నారు. మరి ఇవన్నీ కేసులు కూడా జోడించిన తర్వాత మహిళల్ని వేధించడము, మహిళల్ని బ్లాక్మెయిల్ చేయడము, సెక్సువల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ వీడియోలు తీసి అరాచకాలు సృష్టించడం, బెదిరించడం, కొన్ని డబ్బులు అంటే ధనికుల పేదవార ఇలా అని కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళినట్టు ఈ సమాచారంలో మనకు అర్థమవుతుంది. రావణ్ అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వేధించడం, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బెదిరించి డబ్బులు వసూలు చేయడం, డబ్బులు దండుకోవడం, ఇలాంటి ఈ ప్రవర్తనతో ఉన్న రావణ్కి రవి ఎలాంటి సహాయం చేస్తూ ఉన్నాడు? ఈ ఫోరెన్సిక్ నివేదికకి పంపించిన ఈ ఫోన్ కాల్ డేటాల ద్వారాను, ఉద్దేశపూర్వకంగానే రిలీజ్ చేసిన ఫొటోస్లో, వీడియోస్లో ఎలాంటి సమాచారం ఉంది? వీటన్నిటినీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అవన్నీ కూడా తెలిసిన తర్వాత, ఆధారాలతో బయటకు తీసిన తర్వాత ఇప్పుడు కేసులు అయితే నమోదయ్యాయి. శిక్షలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, వీటి పరిహారం ఎలా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది. సో ఇంత అరాచకంగా, ఇంత భయంకరంగా, ఇన్ని దారుణాలు సృష్టించి, ఇన్ని బెదిరింపులు చేసిన రావణ్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? దేశాన్నే నిందించిన రావణ్కి తోడుగా నిలబడే నాయకులు కావచ్చు, మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మనము ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వైపు మాట్లాడాలి, ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే విధంగా ఏదైనా వీడియో చేసినా, సపోర్ట్ చేసినా వారికి రిజల్ట్ బెటర్గా రావాలి. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే కొద్దీ చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి.
ఇది కూడా ఒకవైపు మంచికే అని ఆలోచించుకోవాలేమో. అంటే ఇప్పటి వరకు భయంతోనో బాధతోనో పరువు పోతుందనో లోపలే ఉండిపోయిన మహిళలు ఏదో ఒక రూపంలో బయటకు వచ్చి వారి బాధల్ని వాళ్ళకి జరిగిన అన్యాయాల్ని బయట పెడుతూ ఉన్నారు. డబ్బు పోయింది, పరువు పోయింది, గౌరవం పోయింది, మానసికంగా కృంగిపోయారు, ఇవన్నీ కూడా పోయాయి. చివరికి ఏం చేస్తాం అని ఆలోచిస్తున్న మహిళలకి ఒక భరోసా లభించినట్లయింది ఈ ఫోన్ కాల్ డేటా అంతా బయటికి రావడంతో. ఆ ఫోటోల ఆధారంగా, వీడియోల ఆధారంగా, కాంటాక్ట్స్ ఆధారంగా మరి ఇంకొన్ని బయటకు వస్తాయేమో. ఇంకెవరెవరు బాధితులు ఉన్నారో, ఎన్ని అరాచకాలు సృష్టించారో చూడాలి. కొన్ని రోజులైతే ఈయనకి మళ్ళీ జైల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కాస్ట్లీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజాలు మరి తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మంచి ఫుడ్ అని, మంచి బెడ్ అని, ఎవరికైనా ఫోన్ చేసుకోవాలంటే ఆయనకి ఒక వెసులుబాటు కల్పించడం, ప్రత్యేకమైనటువంటి ఆయనకు ఒక విఐపి హోదా కల్పిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం, రావణ్ నిజంగానే ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమంది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి, అలాగే మావోయిస్టులతో ఆ భావజాలాన్ని ప్రోత్సహించేలా ఈయన మాట్లాడి ఉన్నారు. దాని మీదే కేసులు నమోదయ్యాయి. వాళ్లకున్న కాంటాక్ట్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోలు, ఫోటోలు, మరి శిక్షలు ఎలా ఉన్నాయి? తప్పు చేసిన వాళ్ళకి కాస్త ఆలస్యమైన శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది.